జనగాం జిల్లా పాలకుర్తి పొలిమేరలో సినీ ఫక్కీ క్షుద్ర పూజలు సంచలనం రేపాయి. అర్ధరాత్రి ఒక వాగులో నగ్న పూజలు చేసిన వైనం స్థానికుల్ని ఒక్కసారిగా భయపెట్టింది. పెళ్లి కాని యువతుల్ని, పిల్లలు లేని మహిళల్ని టార్గెట్ చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరు? ఓర్ని ఏషాలు ఇట్లాంటివి మస్తుగా నడుస్తుంటాయి, మస్తుగా చూస్తుంటారు. ఇలా ఎన్ని ఏషాలు వేసినా మంత్రాలకు చింతకాయలు రాలవుగాక రాలవు, ఇది క్లియర్. కానీ మూఢనమ్మకాలను అదునుగా చేసుకొని ముగ్గులోకి లాగే ఇట్లాంటి కేటుగాళ్లకు కొదవే లేదప్ప. కష్టాల నుంచి గట్టెక్కాలనుకునే వాళ్ళు, అనారోగ్యం నుంచి కోలుకోవాలని కొందరు ఇట్లాంటి భూత వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ఇక ఇంకొందరుంటారు షార్ట్ కట్ లో కుబేరులైపోవాలని గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తుంటారు. పడనోళ్లపై పగ తీర్చుకునేందుకు చేతబడి బాట పడతారు మరికొందరు. ఇలాంటి వారిలో ఎవరి పనో ఏమో గాని పల్లె బాటలో మంత్రాల గత్తెరలేపారు. అది కూడా భూతాధిపతి పాలకుర్తి సోమన్న క్షేత్రానికి కూతవేటు దూరంలో దండెమ్మ గుడి దగ్గరలో పచ్చని పల్లె దర్దేపల్లిలో ఇలా ముగ్గులేసి ముసలం రేపారు. నీళ్లు అంతగా లేని వాగులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఎండుమిరపకాయలు, పుర్రెలు, ఎముకలు, నల్లకోడి బలి ఇవ్వడం. నో డౌట్ ఇవన్నీ పక్కాగా క్షుద్ర పూజల ఆనవాళ్లే. కానీ ఇక్కడ మరో ఇచ్చింత్రం దర్దేపల్లి గ్రామానికి దడరేపింది. మహిళా ఆకారంలో ముగ్గేశారు. కరెక్ట్ గా ఆ ముగ్గులో నల్లకోడిని బలి ఇచ్చారు. స్పాట్ లో గాజులు, యువతి దుస్తులు కూడా కనిపించడంతో స్థానికులు షాక్ అయ్యారు. అసలు ఈ క్షుద్ర తంతు ఎందుకోసం, ఎవరి కోసం? ఆరా తీస్తే ఒళ్ళు జలధరించే ముచ్చట్లు తెరపైకి వచ్చాయి. గదిలో కాదు, నదిలో నగ్న పూజలా? ఇది సన్నివేశం ఏదైతే చూస్తే 18 నుంచి 20 సంవత్సరాల వయసు గల అమ్మాయిలనే ఇటువంటి వాటికి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు అనిపించింది. ఆ యొక్క అమ్మాయి వస్త్రాలు నువ్వులు పోకుండా లేకుండా తీసేసి వాళ్ళని ఇదే వాగులో స్నానాలు చేపించి షాంపూలు పెట్టించి పూజలు చేసి ఇవన్నీ చేస్తున్నారు. బాణామతి, చేతబడి వంటి క్షుద్ర పూజల్లో ముగ్గులు వేయడం, బొమ్మను పెట్టి పిన్నులు కుచ్చడం మామూలే. కానీ ఇక్కడ సీన్ అట్టా లేదు. అంతకు మించి కథ నడిపారిక్కడ. బొమ్మ గీయడం మాత్రమే కాదు, యువతిని వివస్త్రను చేసి నగ్న పూజలతో క్షుద్ర తంతు చేసినట్టు క్లియర్ గా తెలుస్తుందన్నారు దర్దేపల్లి తాజా మాజీ సర్పంచ్ ఇమ్మడి ప్రకాష్ సేట్. పొడుగుతుగా చూస్తే 7-8 ప్రదేశాలలో ఇలాంటి ముగ్గులు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం, వారి యొక్క వస్తువులు, దుస్తులు అన్నీ కూడా ఇప్పడం. దీనికి పెళ్ళిళ్ళు కాని అమ్మాయిలో, లేకపోతే పెళ్ళిళ్ళు అయినా ఏమైనా పిల్లలు కాని అమ్మాయిలో ఏమైనా ఉంటే వీళ్ళని సంప్రదిస్తే వాళ్ళు తీసుకొని వచ్చి ఈ యొక్క మన వాగులో ఈ యొక్క క్షుద్ర పూజలు చేసినప్పుడు వాళ్ళు వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు ఈ పూజారులు కూడా ఆ అమ్మాయిలను వంశీకరించుకోవడం, అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. అర్ధరాత్రి ఐం హ్రీం క్రీం మంత్రాలను విన్నవాళ్లు, క్షుద్ర తంతును చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవర్రా మీరంతా మా ఊళ్ళో ఎందుకు మోపయ్యారని ప్రశ్నిస్తే నల్లకోడిలా బలి ఇస్తామని బెదిరించారట. అంత భయంకరంగా ఉందని నాకు ఒకసారి మీరు ఇటు రండి అన్న అని నాకు ఫోన్ చేయగానే మేము 4-5 వచ్చినాం. కొద్ది దూరంలో మమ్మల్ని గమనించి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు ఇట్లా చాలా సార్లు గమనిస్తే మేము 2-3 సార్లు ప్రయత్నం కూడా చేసినాం పట్టుకుందాం అనేసి. కానీ ఎప్పుడు వీలు పడకుండా చిక్కుకుంటా దొరికిపోవడం. నిన్న లైవ్గా మేము వచ్చేసరికి ఒక 10 అడుగుల దూరం ఉందాం అంతే, వాళ్ళు పరారైపోయారు. క్షణిక ఆవేశంలో గుడ్డలు తీసుకొని ఏదో తీసుకొని వాడిని రాత్రి ఏమైనా చేస్తే ఆ పరిస్థితి ఇంకా వేరే నేరాలకు అట్లాంటి అదైతే ఇట్లాంటి అరికట్టాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. నిజమే, జనం కంటపడగానే మంత్రగాళ్ళు పరారయ్యారు. తమ ఊరికి ఏదో కీడు చేస్తున్నారనే భయంతో జనం వెంటపడి దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించాల్సిన ముఖ్య విషయమే. అంతేకాదు మరో కోణం కూడా ఉంది. మరి ఇలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయిలకు ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళు ఇంకేదన్నా డాక్టర్ సంప్రదించమనాలి. కానీ ఇలాంటి క్షుద్ర పూజలు చేసి వాళ్ళని వశీకరించుకొని ఇక్కడే వాళ్ళ కోరికలు తీర్చుకొని మరి వాళ్ళని ఇక్కడనే చంపేస్తున్నారా, వాళ్ళని మరి బ్రతికించి ఊళ్ళో పంపుతున్నారా కూడా తెలియట్లేదు. ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూస్తే అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒక్కొక్క పూజలు, ఆ యొక్క ముగ్గులు, ఆ యొక్క పద్మాలు బొమ్మలు వేయడం. కాబట్టి దీనిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మా ఊరికి పాలకుర్తికి న్యాయం చేయగలుగుతారని చెప్పని. క్షుద్ర పూజలు ఎవరి పని ఎందుకనే చర్చతో పాటు పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఇంత కథ జరగడం సంచలనంగా మారింది. ఈ మ్యాటర్ పై సీరియస్ గా ఫోకస్ చేసిన పోలీసులు క్షుద్ర పూజ కేటుగాళ్లను మడతేసేలా స్పెషల్ ఆపరేషన్ టేకప్ చేశారు. ఇలా కాలా జాదుగాళ్లకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇలాంటి ఎగస్ట్రాలు ఎక్కడైనా కంటపడితే భయపడాల్సిందే లేదు, వెంట పడాల్సిన పని అస్సలే వద్దు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వాళ్ళ కథ కాకీలు చూసుకుంటారు.